నరేంద్ర మోడీ కూడా వెళ్ళలేని ఏరియాలకు వెళ్ళి స్వింగ్ చేశాడు. ఆయన తెలంగాణగా మారితే ఆయన్ని మించిన తెలంగాణ వాడు ఎవడు ఉండడు. ఇప్పుడు ఆయన సడన్ గా హిట్లర్ పూనాడు ఆయనలో. ఇప్పుడు ఆయన అడాల్ఫ్ రేవంత్ రెడ్డిగా మారాడు. ఎన్టీఆర్ విగ్రహం పెడతాను అనడం వేరు, అది ఎవరైనా అంటారు. ఎవరడ్డుకున్నా ఎన్టీఆర్ విగ్రహం పెడతాను అనగలగటమే రేవంత్ రెడ్డి ప్రత్యేకత. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఒక హిట్లర్ వారసుడిని దెబ్బ కొట్టాలంటే ఇంకొక హిట్లర్ వారసుడిని పట్టుకొస్తే తప్ప అవదు. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఆప్షన్ ఇప్పుడు ఈయన ఏమంటాడు, హైడ్రా అనేది పెట్టడానికి కూడా నాకు హిట్లరే స్ఫూర్తి. హిట్లర్ కోర్ గ్రూప్ని హైడ్రా అంటారు. నేను దాన్నే దీనికి పెట్టాను. ఆయన జై ఎన్టీఆర్ అన్న రోజు ఇదేమిటి ఇలాగే ఉంటాడా, ఇదేనా ఈయన స్టాండు అనుకున్నారు. ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ వచ్చేసరికి మారిపోయి ఊతంగా నిలబడింది ఈయన లెవెల్కి తీసుకెళ్లిపోయాడు సీన్ ని. భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి కళ సడన్ గా ఈయనలో కనిపించింది. ఈయన హిట్లర్ నా రోల్ మోడల్ అనగానే ఆయనలో ముసోలిని హిట్లర్ ఇద్దరు కలిసి కనిపించడం మొదలైంది. వాళ్ళిద్దరూ ఒకే గ్రూప్. ఎందుకు అలా కనిపిస్తోంది అంటే కార్పొరేట్ కంపెనీలకి భూములు ఇవ్వటం కోసం వాళ్ళకి రూపాయి పావులాకి ఇస్తారు అనే ప్రోగ్రామ్ లో భాగంగా హైడ్రా పెట్టారు. అంతకు మించి వేరే పర్పస్ ఏమీ లేదు. ప్రధాని అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ముందు పెట్టి మేము వచ్చే ఎన్నికల్లో ఫైట్ చేయబోతున్నాం అని చెప్తే బీజేపీ డైలమాలో పడుతుంది. ఆ రూట్స్ హిట్లర్ దగ్గర ఉన్నాయి. అందుకని ఆయనకి నేరుగా హిట్లర్ కనిపిస్తున్నాడు. హిట్లర్ కనిపిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు కనిపించడంలో తప్పేమీ లేదు. అంటే రామారావు గారిలో కూడా ఈ రకమైన ధోరణి ఉండేది. అంటే ఆయన కూడా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళేవాడు దేన్నైనా. అంటే స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినట్టు, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు అంత కంట్రోలింగ్ స్ట్రక్చర్లో ఆయన నడుపుతున్నాడు పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని కూడా. వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న కొన్ని మాటలు, ఆయన చర్యలు ఒక పొలిటికల్ గా ఒక పెద్ద నరేషన్ అయితే కొనసాగుతుంది. అటు ప్రధాని నరేంద్ర మోడీ సభ అయితేంది, తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ రీఎంట్రీ అయితేంది, తర్వాత ఈ మధ్య కాలంలో ఎన్టీ రామారావు విగ్రహం అయిపోయింది. నిన్న కాక మొన్న తనకు కూడా హిట్లర్ స్ఫూర్తి అంటూ రేవంత్ రెడ్డి ఇలా వివిధ రకాలుగా చేస్తున్న కమెంట్స్, ఈ కమెంట్స్ యొక్క పర్యవసనాలు ఏంటి, అసలు రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయాలు చేయబోతున్నారు, వీటన్నిటికి సంబంధించి విశ్లేషణ మనం చేయడానికి మన దగ్గర మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ గారు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్. సార్, రేవంత్ రెడ్డి కామెంట్స్ ఎట్లా చూడొచ్చు సార్? అంటే రేవంత్ రెడ్డి విన్యాసాలు దానికి పెద్దగా ఎక్కువ టైం తీసుకోనక్కర్లేదండి సార్. ఒక 20 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పర్టికులర్గా నరేంద్ర మోడీ గారి పర్యటన దగ్గర నుంచి కనుక తీసుకుంటే ఈ రోజు వరకు, అవును సార్, ఈ రోజు వరకు ఈ టైం పీరియడ్ గనక తీసుకుని రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ కాంగ్రెస్ గనక క్షుణ్ణంగా విశ్లేషిస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన రేంజ్ ఏమిటనేది తెలిసిపోతుంది. ఆయన ఏ రేంజ్ లో స్వింగ్ చేయగలడు అనేది మనకి జనరల్ గా క్రికెట్ లో చూస్తూ ఉంటాం. స్పిన్ బౌలర్లు ఇలాగే, అంటే బాల్ ఎటు నుంచి ఎటు వెడుతోందో బ్యాట్స్మెన్ కి అర్థం కాకుండా అర్థమయ్యే టైంకి వికెట్స్ కొట్టేయటం అనేది మనం క్రికెట్ లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా అద్భుతమైన స్పిన్ చేస్తున్నాడు ఆయన. ఎటు నుంచి ఎటు వెడుతున్నాడో అర్థం కాకుండా వెళ్తున్నాడు. ఆయన రాజకీయ విన్యాసాలు చూస్తుంటే నిజంగానే ఈ దేశానికి ఒక పటిష్టమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యే రేవంత్ రెడ్డిలో ఉన్నాయి పుష్కలంగా అనేది అనిపిస్తోంది. అంటే ఆయన సడన్ గా సమైక్యవాదిగా మారుతాడు. ఆనఫే సడన్ ఎవరు అడ్డుకున్నా సరే నేను మైత్రి వనంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి తీరుతాను అంటాడు. ఎవరు అడ్డుకున్నా సరే, అడ్డుకుంటారని ఈయనకు తెలుసు. అడ్డుకుంటారు, అడ్డుకునే వాళ్ళు ఎవరో కూడా తెలిసి, అడ్డుకునే వాళ్ళలో 2 తెగలు ఉంటాయని కూడా తెలిసి. అంటే కొంతమంది పొలిటికల్ ఆస్పిరెంట్స్ అడ్డుకుంటారు నేటివ్ తెలంగాణ సెంటిమెంట్ అనే పేరుతో, వాళ్ళు తెలుసు నాకు. అలాగే నేటివ్ తెలంగాణ హృదయాలు గాయపడతాయి, అది కూడా తెలుసు నాకు.
అయినప్పటికీ నేను పెట్టి తీరతాను అని చెప్పాడు, పెట్టాడు, అంతే. అలాగే ఇమ్మీడియట్ గా ఈయనలో సమైక్యవాదం ఉంది అంటే ఈయన ఒక రకంగా కంట్రోల్డ్ బై ఏపీ పాలకుల రిమోట్, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు మొదలై నడుస్తున్నటువంటి టైంలో తెలంగాణ కళాకారుల విగ్రహాలు పెట్టరు, తెలంగాణకి సంబంధించిన సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరి ముఖాలు ఈయనకి గుర్తులేవా, ఇలాంటి రకరకాల విమర్శలు జరుగుతుండగా సడన్ గా ఆయన హార్డ్ కోర్ తెలంగాణ, నేటివ్ తెలంగాణ వీరుడిగా మారిపోయి వీళ్ళందరికంటే అగ్రెసివ్ గా మారిపోయాడు. ఆయన ఏ స్టెప్ తీసుకున్నా అగ్రెసివ్ గానే ఉంటుంది. ఆయన సమైక్య నినాదం ప్రకటించిన రోజు అగ్రెసివ్ గానే ప్రకటించారు. ఎవరు అడ్డుకున్నా ఎన్టీఆర్ విగ్రహం పెట్టి తీరతాను అనటంలో, ఎన్టీఆర్ విగ్రహం పెడతాను అనటం వేరు, అది ఎవరైనా అంటారు. ఎవరు అడ్డుకున్నా ఎన్టీఆర్ విగ్రహం పెడతాను అనగలగటమే రేవంత్ రెడ్డి ప్రత్యేకత. ఆయన ఏది తీసుకున్నా అగ్రెసివ్ గానే ఉంటుంది, ఏది కూడా సబ్మిసివ్ టోన్ లో మాట్లాడ్డాయి. అలాంటి ధోరణితో ఆయన ఇమ్మీడియట్ గా ఎన్టీ రామారావు గారి విగ్రహం పూర్తిగా అక్కడ కుదురుకోక ముందే ఆయన హార్డ్ కోర్ తెలంగాణ ఇటుగా మారిపోయి పవన్ కళ్యాణ్ నీకేం సంబంధం తెలంగాణలో, నువ్వు మీటింగ్ ఎలా పెడతావో చూస్తా, నీ ప్రెస్ మీట్ ఎలా పెడతావో చూస్తా, అసలు నువ్వు తెలంగాణలోకి ఎలా అడుగు పెడతావో చూస్తా, మా అంత నేటివ్ తెలంగాణ హార్డ్ కోర్ ఎవరైనా ఉన్నారా చెప్పండి అని ఛాంపియన్షిప్ తీసేసుకున్నారు. వాళ్ళు ఛాంపియన్షిప్ తీసేసుకుని ఇక్కడ తెలంగాణ అని మాట్లాడుతున్నటువంటి శక్తుల్ని, పార్టీలని పూర్తి స్థాయిలో ఆ ఏరియా నుంచి పక్కకు తోసవసలు పడేసి వీఆర్ ఫర్ తెలంగాణ అని ఆయన జెండా పాతాను అనే విషయం రిజిస్టర్ అయ్యే లోపు ఇమ్మీడియట్ గా పిసిసి నుంచి అగ్రెసివ్ గా మాట్లాడుతున్న వాళ్ళందరికీ సజెషన్స్ వెళ్ళిపోయినాయి, ఇండికేషన్స్ వెళ్ళిపోయినాయి, ఆపేయండి, ఇంకా మాట్లాడకండి ఎవరు పవన్ కళ్యాణ్ గురించి గాని, తెలంగాణ గురించి గాని, ఆయన తెలంగాణలో కాలు పెట్టాలో వద్దో గురించి గాని ఎవరు మాట్లాడొద్దని పిసిసి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, మొత్తం ఆపేశారు. అంటే స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినట్టు, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు అంత కంట్రోలింగ్ స్ట్రక్చర్ లో ఆయన నడుపుతున్నాడు పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని కూడా. ఆయన ఏ టర్న్ తీసుకున్నా ఆ ఎక్స్ట్రీమ్ టర్న్, ఆ ఎక్స్ట్రీమ్ వ్యవహారము ఈ చుట్టుపక్కల ఇంకెవరూ లేరు, అసలు ఎవరిని పట్టించుకోడు, బుల్డోజ్ చేసేస్తాడు. ఆయన సమైక్యవాదిగా ఉంటే ఆ చుట్టుపక్కల అందరు సమైక్యవాదుల్లోకి ఆయన సమైక్యవాది. ఎన్టీ రామారావు కూడా కాదు, హీఈస్ ఓన్లీ. ఆయన తెలంగాణగా మారితే ఆయన్ని మించిన తెలంగాణ వాడు ఎవడు ఉండడు. ఆయన ఏ వారం ఎటుంటే ఆ వారం అటుంటుంది ప్రపంచం అన్న ఇంప్రెషన్ ని తీసుకొచ్చేసాడు ఆయన. ఇప్పుడు అక్కడ హిందూ ఎడిటర్ రామ్ గారు అంటే అందరికీ తెలుసు. ఆయనకు ఒక లెఫ్ట్ ఇమేజ్ ఉంది ఎన్రామ్ కి. ఆ లెఫ్ట్ ఇమేజ్ ఉన్నటువంటి ఎన్రామ్ తో ఆయన మాట్లాడాడు, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కడ ఇంకొక అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నాడు ఆయన ఇమ్మీడియట్ గా టర్న్. ఆయన ఎన్టీ రామారావుని ఈ గొడవంతా వదిలేశాడు, మర్చిపోయాడు, అసలు వీళ్ళెవరో తెలియదు. ఇప్పుడు ఆయన సడన్ గా హిట్లర్ పూనాడు ఆయనలో. ఇప్పుడు ఆయన అడాల్ఫ్ రేవంత్ రెడ్డిగా మారిపోయి చైనా, జపాన్ నా టార్గెట్లు, నేను ఆల్రెడీ చైనాకి వెళ్లాలని డిసైడ్ అయిపోయాను, ఏ క్షణమైనా చైనాలో వాళ్తాను, వాళ్ళు అక్కడ పరిపాలన, పారిశ్రామిక విధానము, దాని రూపకల్పన, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైనటువంటి ముడి సరుకుని అందించేటువంటి పారిశ్రామిక కేంద్రంగా చైనా అభివృద్ధి చెందిన తీరుని నేను గమనంలోకి తీసుకుంటాను, ఆ లెవెల్లో 34 నాటికి తెలంగాణని ఆ రేంజ్కి తీసుకెళ్లిపోతాను అని చెప్పి దీనికి నాకు హిట్లరే ఆదర్శం అన్నాడు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద కట్టుబడి ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా వాటిని పక్కకి నెట్టేసి లక్ష్యం వైపు సూటిగా దూసుకుపోవడమే హిట్లర్ నుంచి నేను నేర్చుకున్నది. హిట్లరే నాకు స్ఫూర్తి అన్నాడు. హిట్లరే నాకు స్ఫూర్తి అనేసరికి ఒక్కసారి ప్రపంచం కంగారు పడింది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఈయన, ఇదేమిటి ఇలా మారాడు ఈ వారానికి మాత్రమేనా ఇది, లేదు అది పర్మనెంటా అనేది ఇప్పుడు ఒక క్రైసిస్ పెట్టాడు ఆయన. ప్రతి సందర్భంలోనూ అలాగే పెడుతున్నాడు ఆయన. జై ఎన్టీఆర్ అన్న రోజు ఇదేమిటి ఇలాగే ఉంటాడా, ఇదేనా ఈయన స్టాండు అనుకున్నారు. ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ వచ్చేసరికి మారిపోయి ఈయనే జయశంకర, లేకపోతే జయశంకర్ వీళ్ళందరికీ కూడా గురువు ఈయనైనా, కాళోజీ నారాయణరావుకి కవిత్వం చెప్పింది ఈయనైనా, తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ రోజుల్లో ఊతంగా నిలబడింది ఈయనైనా లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు సీన్ ని.
తీసుకెళ్లిపోయిన తర్వాత ఇమ్మీడియట్ టర్న్ ఇప్పుడు హిట్లర్కి వచ్చేసరికి ఈయనే హిట్లరా, సెకండ్ వరల్డ్ వార్ లో ఈయనే నడిపించాడా అనే లెవెల్ కి సీన్ ని తీసుకెళ్లాడు. హిట్లర్ కి ఒక ఫాసిస్ట్ గురువు ఉన్నాడు, ముసోలినీ అని. ఇప్పుడు ముసోలినీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా రేవంత్ రెడ్డి మీద కనిపిస్తుంది. అంటే ఏదో ఒక పేరుతో కొంతమందిని గ్రూప్ గా తన వెనకాల అసెంబుల్ చేసుకుని, ఈ అసెంబుల్ చేసుకున్న వాళ్ళని చూపించి అవతల వాడిని భయపెట్టి లొంగ తీసుకుని, ఇది ఆయన అనుసరించిన పద్ధతి. ఈయన కూడా కాంగ్రెస్ లో అలాంటి పద్ధతులే అనుసరిస్తూ నడుస్తున్నాడు. నిజానికి ఇది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక కళగా అభివృద్ధి చేసింది. ఇలా అంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి కూడా ఇదే. అంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పద్ధతి కూడా ఇదే. వాళ్ళు చాలా ఓపెన్ గా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసి హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకుని, వీళ్ళందరూ మా అజమాయిషీలో ఉన్నారు, మేము ఒక మాట చెప్తే ఏం చేయడానికైనా సిద్ధం వీళ్ళు, కాబట్టి మేము ఒక పిలుపునిచ్చి బాబ్రీ మసీదుని బద్దలు కొట్టించాం చూసారా అని చెప్పి కొట్టించి ప్రపంచ కార్పొరేట్లకు ఒక ఇండికేషన్ పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కంట్రోల్ చేసే శక్తిని కోల్పోయింది. ఇప్పుడు ఈ దేశాన్ని కంట్రోల్ చేసే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పి వాళ్ళు ఒక నిరూపణ చేసి అక్కడి నుంచి ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం మొదలుపెట్టి ఈ కార్పొరేట్ పెట్టుబడులని ఈ దేశానికి రప్పించి వాళ్ళకి వీళ్ళందరితో ఊడిగం చేయించడం అనే కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళ వెనకాల మొబలైజ్ అయినటువంటి వాళ్ళందరితో ఊడిగం చేయిస్తున్నారు. ఇది దాదాపుగా ఇలా దేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అదే ధోరణి ఈయన ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళకి ఆదర్శం ముసోలినీ, ఈయనకి ఆదర్శం అదే బ్యాచ్. హిట్లర్ నా స్ఫూర్తి, నా ఆదర్శం అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. చెప్పి రోజుకొక గందరగోళం క్రియేట్ చేయటం, రోజుకొక నేరేటివ్ ని ప్రజల మనసుల్లో నింపటం, సైడ్ ట్రాక్ పాలిటిక్స్. అంటే తనే ఓపెన్ చేస్తాడు ఏదైనా. ఒక వివాదాన్ని ఆయనే ఓపెన్ చేస్తాడు, లేకపోతే వివాదాన్ని క్రియేట్ చేసే అవకాశం ఎవరికో కల్పించి తాను దాన్ని హై హ్యాండెడ్ గా కంట్రోల్ చేసి నేనే ఛాంపియన్ అని చెప్పుకుంటాడు. ఇది ప్రోగ్రామ్. ఆయన నడుస్తున్నటువంటి వ్యవహార శైలి మొత్తం దాన్నే ఇండికేట్ చేస్తోంది. కనుక ఇప్పుడు ఈయన ఏమంటాడు, హైడ్రా అనేది పెట్టడానికి కూడా నాకు హిట్లరే స్ఫూర్తి. హిట్లర్ కోర్ గ్రూప్ ని హైడ్రా అంటారు. నేను దాన్నే దీనికి పెట్టాను. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో చెరువులని ఎవరైనా ఆక్రమిస్తే మేము తోలు తీసేస్తామని చెప్తున్నాడు కదా ఆయన. ఈ చెప్తున్నటువంటి రంగనాథ్ గారిని, ఆయనతో పాటు ఒక 3,000 మంది సైనికుల్ని, మాజీ సైనికులను వాడి నిర్మాణం చేశాను నేను అని చెప్తున్నాడు ఆయన. చెప్పి ఈ మొత్తం వ్యవహారానికి హిట్లరే స్ఫూర్తి అని చెప్తున్నాడు. అది ఏం చేస్తున్నారు ఈ హైడ్రా అనేటువంటి హిట్లర్ స్ఫూర్తితో నియమించినటువంటి వ్యవస్థ చేస్తున్న పనేమిటి? ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించటం వాళ్ళ బాధ్యత. అంటే ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమై ఉంటే వాటిని వెనక్కి లాక్కొచ్చి ప్రభుత్వానికి నిలబెట్టడం అనేది ప్రోగ్రాం. ఈ నిలబెట్టడం కోసం ఎవరి మీదైనా దాడి చేయడానికి వాళ్ళు సిద్ధం. అందుకని 3,000 మంది మాజీ సైనికుల్ని మేము మా కంట్రోల్లో పెట్టుకున్నాం అని చెప్పాడు ఆయన. చెప్పి దీని ద్వారా ఇప్పుడు సున్నం చెరువు లాంటి ప్రాంతాల్లో చెరువులు ఆక్రమించుకున్నారు అని కూలీలను కూడా, రోజువారీ కూలీలను కూడా గెంటేశారు. వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అని. చెరువులు అనేది కేవలం సాకు మాత్రమే. చెరువుల్ని బాగు చేయటం అనేది సాకు అని ఎందుకు అంటున్నాం అంటే, మరి ఇంత చేసిన వాళ్ళకి కోడి చెరువు కనిపించలేదా అనేది ఒక సందేహం ఈ మధ్య మొదలైంది. అంటే మూసీ వరదల నుంచి హైదరాబాదును కాపాడటం కోసం 1908 ప్రాంతాలలోనే నిజాం నవాబు ఒక ప్యారలల్ వ్యవస్థని డిజైన్ చేశాడు చెరువుల పేరుతో. హైదరాబాదులో ఇన్ని లేక్లు ఉండడానికి కారణం అదే. ఇక్కడ ఆయన దాదాపు ప్రతి లేక్కి, పర్టికులర్ గా 111 ఉన్న పరిధిలో ఉన్నటువంటి చెరువులలో ఆయన ప్రతి చెరువుకి ఒక లింకేజ్ ఏర్పాటు చేశాడు. ఈ చెరువుకి ఆ చెరువుకి ఒక కనెక్టివ్ నాళాలు ఉంటాయి. ఆ నాళాల ద్వారా అక్కడ ప్రెజర్ ఇక్కడికి డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ నాళాలు మొత్తాన్ని మూసేయటం అనేది రేవంత్ రెడ్డి గారి గురువు గారు అయినటువంటి, ఆయన గురువుగా బయట వాళ్ళు చెప్తారు కానీ ఆయన భావిస్తున్నాడో లేదో మనకు తెలియదు. కాబట్టి ఈయనకి హిట్లర్ స్ఫూర్తి. హిట్లర్కి కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఈ నాళాల మూసివేత అనే కార్యక్రమం మొదలైంది. కబ్జాలు అక్కడ మొదలైనాయి. వాటి గురించి వీళ్ళెవరూ మాట్లాడరు. ఏది ఈ ప్రభుత్వ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ గురించి
మాట్లాడే రంగనాథ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయం మాట్లాడకుండా ఆయన ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది మాత్రమే మాట్లాడతాడు. మాట్లాడేసి ఈ ప్రభుత్వ భూముల పరిరక్షణ దేనికోసం, ఎందుకు ప్రభుత్వం దగ్గర భూములు ఉండాలి అంటే పేదలు ఎవరికైనా ఇళ్లు నిర్మాణం చేస్తారా వీళ్ళు? ఈ దేశంలో సొంత గూడు లేనటువంటి పేదలు సంఖ్య పెరుగుతోంది. వాళ్ళ కోసం గృహ నిర్మాణాలు ఏవైనా చేపడతారా అంటే లేదు. అది కాదు వీళ్ళ ప్రోగ్రామ్. ఆల్రెడీ వాళ్ళు వేసుకున్న గుడిసెలే పీకుతున్నారు. ఈ పీకిన ప్రభుత్వాలు ఈ భూములు సెక్యూర్ చేసి కార్పొరేట్లకు ఇస్తాయి. కార్పొరేట్ కంపెనీలకి భూములు ఇవ్వటం కోసం వాళ్ళకి రూపాయి పావలాకి ఇస్తారు. ఇవ్వటం కోసం భూముల్ని ప్రభుత్వం దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంచుకోవాలి అనే ప్రోగ్రామ్ లో భాగంగా హైడ్రా పెట్టారు. అంతకు మించి వేరే పర్పస్ ఏమీ లేదు. ఇప్పుడు ఫార్మా సిటీ అనే పేరుతో వాళ్ళు ప్రభుత్వ భూమిని, ప్రైవేట్ ల్యాండ్స్ ని, ప్రభుత్వ భూమి కొంత ఇచ్చి ప్రైవేట్ ల్యాండ్స్ మీద ఒక నజర్ పెట్టి ఫార్మా సిటీ అనే ఒక జీవో తెచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈయన వచ్చి అసలు దాన్ని రద్దు చేసి ఆ మొత్తాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న ల్యాండ్స్ ని పూల్ చేసే ప్రయత్నం. ఇక్కడ నుంచి తప్పించినటువంటి ఫార్మా సిటీని ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో వివిధ జిల్లాలకు తరలించి అక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాడు. ఈ ల్యాండ్ పూలింగ్ అనే ప్రోగ్రామ్, ఈ అమరావతి మోడల్ ని ఆయన బలంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దీన్ని హిట్లర్ లెవెల్లోనే ఇంపోజ్ చేస్తున్నాడు. హిట్లర్ ధోరణిలోనే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరేం మాట్లాడినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా వెళ్తున్నాడు ఆయన. జనాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోవడం లేదు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. అలా ఆయన హిట్లర్ అనే విషయం ఆల్రెడీ ప్రపంచానికి అర్థమైంది. ఆయనలో ఒక హిట్లర్ వేవ్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన, ఆవిర్భావం ఎక్కడ దాకా రూట్స్ లోకి వెళ్తున్నారు జనాలు. ఆయన ఏబీవీపీ నుంచి పుట్టాడు. కాబట్టి ఆ రూట్స్ హిట్లర్ దగ్గర ఉన్నాయి. అందుకని ఆయనకి నేరుగా హిట్లర్ కనిపిస్తున్నాడు. హిట్లర్ కనిపిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు కనిపించడంలో తప్పేమీ లేదు. అంటే రామారావు గారిలో కూడా ఈ రకమైన ధోరణి ఉండేది. అంటే ఆయన కూడా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళేవాడు. దేన్నైనా తాను ఏదనుకుంటే అదే, ఆయన ఎటు నిలబడితే అదే, తాను అదిగానే ఉండేవాడు. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ బుల్డోజ్ చేసేవాడు. ఆ ధోరణి అంటే ఆయన ఎన్నికలలో చెప్పాడు చాలా క్లియర్ గా. ఏం చెప్పాడంటే నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పి ప్రకటించాడు. తెలంగాణలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రకటించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్సింగ్ మరణాలు అనే పేరుతో చాలా మందిని, అంటే సూర్యదేవర, మల్లికార్జున్ ప్రసాద్, వైలయ్య, రాజమల్లు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఆ అకౌంట్లో. వీళ్ళందరినీ అరెస్టులు చేసి, జనం చూస్తుండగానే అరెస్టులు చేసి, మేము అరెస్ట్ చేయలేదు మాకు తెలియదు అని బుకాయించిన చరిత్ర ఉంది ఎన్టీ రామారావు గారికి. చంపేసి వాళ్ళని శవాలను తగలబెట్టేసి మేము అరెస్ట్ చేయలేదు, మాకేం సంబంధం లేదు. ఒమర్ ముఖ్తార్ సినిమా చూసి బయటకు వస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి చంపేసి వాళ్ళెవరో మాకు తెలియదు అని బుకాయించిన చరిత్ర ఉంది ఎన్టీ రామారావు గారికి. కనుక ఆ ధోరణిని కూడా ఈయన అడాప్ట్ చేసేసుకున్నాడు ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయటం ద్వారా. ఇలా రకరకాల ఫేజుల్లో ఆయన చేస్తున్న విన్యాసాలు. ఇప్పుడు హిట్లర్ అన్నాడు, ఈ హిట్లర్ క్యారెక్టర్లో నిలబడతాడా అనేది చర్చ. ఇన్ని విన్యాసాలు, ఇన్ని రాజకీయ మలుపులు, ఇంత విస్తృతమైనటువంటి, అంటే ఇంత స్వింగ్ చేయటం, పాలిటిక్స్ ని ఇంతగా స్వింగ్ చేసినటువంటి నాయకుడు ఎవరు కనిపించరు ఈ మధ్యకాలంలో, ఒక్క నరేంద్ర మోడీ గారు తప్ప. కనుక నరేంద్ర మోడీకి ప్రత్యర్థి ఎవరైనా ఉంటే ఈ దేశంలో అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. అయితే చాలా మంది ఇక్కడ జనరల్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే, రేపు నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పి వెళ్ళాడు మొన్న, వచ్చే ఎన్నికల్లో నేను ఇక్కడ కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించదలుచుకుంటున్నాను అని. ఎక్కడా తెలంగాణలో. ఆ ఏర్పడబోయే తెలంగాణ కాషాయ ప్రభుత్వానికి నాయకత్వం కూడా రేవంత్ రెడ్డి గారే వహిస్తారు అనేది ఆల్రెడీ ప్రపంచానికి అర్థమయ్యే పద్ధతిలో ఆ రోజు ఉదయం జరిగినటువంటి ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్న సందర్భంగా ఆయనకు ఒక ఇండికేషన్ ఇచ్చాడు, మాతో కలిసి ప్రయాణించవచ్చు కదా మీరు అని. ఈయన కూడా ముసుముసుగా నవ్వుతూ ఆయనకు రిప్లై ఇచ్చాడు. కాబట్టి ఏదో ఉంది అక్కడ, ఒక అపవిత్ర కలయికో కూడికో ఏదో జరగబోతోంది అనే అభిప్రాయం చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, ఇది ఇలా ఉండనిద్దాం. దీన్ని పక్కన పెడితే ఇంత పొలిటికల్ గా స్వింగ్ చేయగలిగినటువంటి నాయకుడికి తెలంగాణ సరిపోదు. ఆయనని ప్రధాని అభ్యర్థిగా గనక కాంగ్రెస్ పార్టీ ప్రకటించగలిగితే, రాహుల్ గాంధీ కూడా ఇంత స్వింగ్ చేయగలిగిన కెపాసిటీ లేదు. ఆయన్ని చూస్తున్నాం మనం దాదాపుగా 2014 నుంచి ఆయన చూస్తున్నాం. ఈ 12 సంవత్సరాల్లో ఎప్పుడు ఆయన జనాల్ని ఇంతగా స్వింగ్ చేసిన సందర్భం కనిపించదు.
కాబట్టి ఆ కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడిగా ప్రస్తుతం జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కనబట్టలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉంది ఇప్పుడు. రేవంత్ రెడ్డి కాబోయే ఎన్నికల్లో మా ప్రధానమంత్రి అభ్యర్థి అని గనక చెప్పగలిగితే వాళ్ళు బీజేపీకి పోటీ ఇచ్చి ఏదో పద్ధతిలో, అది ప్రోగ్రామ్ డిజైన్ అయితే రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని తన భుజాల మీద తీసుకుంటే ఏదో ఒకటి చేయగలడు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే కలిగిస్తున్నాడు ఆయన. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరించకపోతే అదొక చారిత్రక తప్పిదం అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు 2 రోజుల క్రితం ఒక చారిత్రక తప్పిదం చేశారు. అంటే ఢిల్లీలో జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా కార్యక్రమానికి నిజానికి ప్రియాంక గారు వెళ్ళి మా సాలిడారిటీ తెలియజేస్తున్నామని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే చాలా ఇంపాక్ట్ ఉండేది. రాహుల్ వెళ్ళకపోయినా కానీ పర్వాలేదు, అది జరగల. లెఫ్ట్ పార్టీస్ తాలూకా స్టూడెంట్స్ విభాగం నాయకులందరూ హాజరయ్యారు అక్కడ. దాదాపు అన్ని లెఫ్ట్ ఆర్గనైజేషన్, లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ పార్టీల నుంచి ఒక విస్తృతమైన పిలుపు అయితే రాలేదు. మనం దీన్ని ఈ ఏరియాకి వెడదాము, నిలబడదాము అనేటువంటి పిలుపు పార్టీల నుంచి రాలా. కానీ విద్యార్థి విభాగాలన్నీ అక్కడికి వెళ్ళినాయి, నిలబడ్డాయి అక్కడ ధర్నాలు. అందుకని దానికి ఒక కళ వచ్చింది. ఆ టైంలో గనక ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్ళి ఒక మాట వీఆర్ విత్ యూ అనే మాట చెప్పుంటే, ఈ దేశపు యువతతో మేము ఉండాలనుకున్నాం, దాన్ని ఇండికేట్ చేయడం కోసం వచ్చాను నేను అని ఒక్క మాట చెప్పేసి వచ్చుంటే దాని ప్రభావం చాలా ఉండేది. కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఆ పని చేయలేకపోవడం వలన ఏమిటి నష్టం అనేది నెమ్మదిగా అనుభవిస్తారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికైనా వాళ్ళు రేవంత్ రెడ్డిని ప్రధాని అని చెప్పాలి. ప్రధాని అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ముందు పెట్టి మేము వచ్చే ఎన్నికల్లో ఫైట్ చేయబోతున్నాం అని చెప్తే బీజేపీ డైలమాలో పడుతుంది. ఎందుకంటే బీజేపీ మనసులో ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి, కాషాయ ప్రభుత్వానికి ఆ నేరేటివ్ ని బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు. బద్దలు కొట్టి నేరుగా మోడీకి ప్రత్యర్థిగా నిలబెడితే, మనకు ఒక సామెత ఉంది, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. కాబట్టి ఒక హిట్లర్ వారసుడిని దెబ్బ కొట్టాలంటే ఇంకొక హిట్లర్ వారసుడిని పట్టుకొస్తే తప్ప అవదు. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఆప్షన్ రేవంత్ రెడ్డిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి వచ్చే ఎన్నికలలో కంటెస్ట్ చేయటం ఒకటే విముక్తి. వాళ్ళకి డెఫినెట్ గా అధికారంలోకి తీసుకొస్తాడు, అనుమానం లేదు. ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన చేతుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గారు ఇద్దరు వచ్చి స్వయంగా తాళం చేతుల గుత్తి ఆయన చేతిలో పెట్టేస్తే ఆయన చూసుకుంటాడు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాంచైజీ మోడల్లో తెలంగాణ కాంగ్రెస్ ఆయన కంట్రోల్లోనే ఉంది. అంటే ఆయన మంత్లీ పేమెంటో ఇయర్లీ పేమెంటో పంపించేస్తాడు. ఇక్కడ నిర్ణయాలతో వారికి సంబంధం లేదు. రాహుల్ గాంధీ గారు బయట ఏం మాట్లాడుతున్నాడో తెలంగాణలో అది వినిపించదు, కనిపించదు అని చాలా మంది నాయకులు మాట్లాడారు గత 15 రోజులుగా. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఫ్రాంచైజీ తీసేసుకున్న స్టేట్ లో ఆయన నిర్ణయాలు, ఆయన మాటలు నడుస్తాయి. రాహుల్ గాంధీ గారు బయట మాట్లాడే మాటలు ఈయన ఎందుకు మాట్లాడతాడు? ఈయనకేం సంబంధం? ఢిల్లీలో ఆయనతో వేదిక పంచుకున్నప్పుడు మాత్రమే ఇది కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ బంధం అక్కడ మాత్రమే కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ది ఢిల్లీ ఇంకెక్కడ మాట్లాడ్డా ఆయన. అలా చివరికి మొన్న ఆయన బెంగళూరు వెళ్ళాడు, ఇది డీకే ప్రమాణ స్వీకారం. అక్కడ కూడా ఈయనలో ఉన్న హిట్లరే మాట్లాడాడు తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్రాంచైజీ హోల్డర్ గానే మాట్లాడాడు తప్ప ఒక సబ్మిసివ్ కాంగ్రెస్ లీడర్ గా లేడు ఆయన. కాబట్టి ఇదే ధోరణి ప్రతి చోట కనిపిస్తోంది. ఇన్ని విధాలుగా రాజకీయంగా అంటే 15 రోజుల్లోనే ఇన్ని షేడ్లు. ప్రధాని పాల్గొన్న సభలో ఈయన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా మారిపోతాడా అని ఒక చర్చ రేపాడు. ప్రపంచం అంతా అదే మాట్లాడుకుంది. ఇమ్మీడియట్ గా ఎన్టీ రామారావు విగ్రహం ప్రతిష్టాపన ఏమిటి? ఈయన సమైక్య స్టాండ్ తీసుకున్నాడు. ఈయన ఎన్డీఏ కంట్రోల్లో ఉన్నాడా, చంద్రబాబు గారి కంట్రోల్లోనే ఉన్నాడా, ఇప్పటికీ ఆయన అక్కడ అమరావతిలో కూర్చుని ఆడిస్తున్నాడా ఈ నాటకం అని మాట్లాడేసుకున్నారు జనాలు. ధన్మని హార్డ్ కోర్ తెలంగాణగా మారిపోయాడు, యాంటీ సమైక్యం. అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కాలు పెడితే చంపేస్తానన్న లెవెల్కి తీసుకెళ్లాడు విషయాన్ని. ఇంతకంటే తెలంగాణకి ఇంకెవరు అనే వాతావరణం. ఇమ్మీడియట్ గా హిట్లర్ అవుతారు. ఇన్ని స్వింగ్స్ ఒక్క 15-20 రోజుల తేడాలు, ఇది ఇంకెవరి వల్ల కాదు. ఇన్ని స్వింగులు నడపగలిగిన కెపాసిటీ కేవలం నరేంద్ర మోడీకే ఉండేది ఇంతకు ముందు వరకు. నరేంద్ర మోడీ కూడా వెళ్ళలేని ఏరియాలకు వెళ్ళి స్వింగ్ చేశాడు. అందుకని రేవంత్ కి మాత్రమే మోడీతో కంపీట్ చేసేటువంటి టాలెంట్ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది.
సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ఇమ్మీడియట్ గా కంట్రోల్లో పెట్టేసి మా ప్రధాని అభ్యర్థి రేవంత్ రెడ్డి అని చెప్తే తప్ప వాళ్ళకి మోక్షం లేదు అని బలంగా చెప్పొచ్చు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉన్న ఫలంగా కాంగ్రెస్ యొక్క దేశ ప్రధాన అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యర్థి అయ్యే సత్తా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమేనని భరద్వాజ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ.